మామ రాజాసాబ్ చిత్రం మూడవ రోజుని ఘనంగానే కంప్లీట్ చేసుకుందనే చెప్పాలి మామ. మూడవ రోజు ఆదివారం కావడంతో చాలా వరకు హౌస్ఫుల్ బోర్డ్స్ పెడుతూ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ షోస్కి ఆక్యుపెన్సీ 60 to 70% ఉన్న అండ్ ఈవినింగ్ అండ్ నైట్ షోకి ఆక్యుపెన్సీ 90% అవ్వడంతో ఈ సినిమా మూడో రోజు అయితే ఇంకొకసారి బిగ్ నెంబర్ అయితే పెట్టిందనే చెప్పచ్చు. అయితే ఈ రాజాసాబ్ చిత్రం 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది, ఇంకా ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుంది, ఇంతకీ ప్రభాస్ గారి కెరియర్లో ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అనే వాటి గురించి ఈ వీడియోలో మనం క్లియర్ అండ్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అంతకంటే ముందు ఛానల్ కరం కొత్తగా వస్తే ఖచ్చితంగా ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేసిన తర్వాత హైప్ అని ఒక బటన్ వస్తుంది, అది ఇవ్వడం వల్ల ఇంకో 10 మంది రాజాసాబ్కి ఎంత కలెక్షన్ వచ్చిందని తెలుసుకుంటారు. కాబట్టి ఇక లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు అని హైప్ ఇస్తారని భావిస్తూ ఇక వీడియోని కనుక స్టార్ట్ చేస్తే ఇక రాజాసాబ్ చిత్రం అయితే మాత్రం మూడవ రోజు విశ్వరూపాన్ని చూపించింది. డే 1 వచ్చేసి 88 కోట్లు కొట్టింది. అఫీషియల్ పోస్టర్ వచ్చేసి 110 కోట్లు అయినప్పటికీ ట్రేడ్ లెక్కల్లో 88 కోట్లు అంటే మంచి ఓపెనింగ్ అనే చెప్పొచ్చు. అంటే ఈ సినిమాకి హైప్ లేకపోయినా అంత రావాలంటే కేవలం ప్రభాస్ ఉన్నారు కాబట్టి ఈ రేంజ్ కలెక్షన్ అన్న వచ్చిందని చెప్పాలి. ఇక నెక్స్ట్ డే 2 విషయానికి వస్తే ఈ సినిమా డే 2 డ్రాప్ అయిపోతూ దాదాపు 61 కోట్లు కలెక్ట్ చేస్తూ చాలా వరకు డ్రాప్ అయింది. కానీ ఇట్స్ గుడ్ హోల్డ్ అని చెప్పొచ్చు. పర్లేదు, బాగానే కలెక్షన్ వచ్చింది. ఇక ఫస్ట్ డే అండ్ సెకండ్ డే కలుపుకుంటూ ఈ చిత్రం వచ్చేసి 146 కోట్లను అయితే కలెక్ట్ చేసిందనే చెప్పాలి గ్రాస్ పరంగా. ఇక ఈ సినిమా మూడో రోజు ఎంత కలెక్ట్ చేసింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక రాజాసాబ్ చిత్రం డే 3 విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఆక్యుపెన్సీ ఒకసారి చూసుకుందాం. మార్నింగ్ షోలకి ఈ సినిమా ఆక్యుపెన్సీ మార్నింగ్ షోలకి అయితే మాత్రం దాదాపు వచ్చేసి 60% బాగానే ఉంది. ఇక మ్యాట్నీ షోలకు ఆక్యుపెన్సీ వచ్చేసి 70%కి హై అయింది. ఇక ఈవినింగ్ షోలకి దాదాపు 80%, ఇక నైట్ సెకండ్ షోలకి అయితే మాత్రం 90% వరకు ఆక్యుపెన్సీ ఉంది. ఓకే, ఈ సినిమా అయితే మాత్రం ఆదివారం పుంజుకుందనే చెప్పాలన్నమాట. ఎలాగో ఈ చిత్రంలో వచ్చేసి లాస్ట్ టైం ఫస్ట్ రోజు యాడ్ చేయనటువంటి జోకర్ సీన్స్ మరియు క్లైమాక్స్ సీన్స్ కొద్దిగా యాడ్ చేయడంతో ఈ సినిమా రన్ టైం కూడా కాస్త 5 నిమిషాల వరకు పెంచడంతో ఈ సినిమాకి ఇంకొకసారి వెళ్దామని కూడా ఫ్యాన్స్ అయితే ఆశిస్తుంటారు. ఈ సినిమా అయితే మాత్రం మూడవ రోజు ఒకసారి మంచి నెంబర్ని అయితే పెట్టిందనే చెప్పాలి. ఇక ఏరియా వైజ్ కలెక్షన్స్ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ నైజాంలో వచ్చేసి రాజాసాబ్ చిత్రం మూడవ రోజు దాదాపు 12 కోట్లు కలెక్ట్ చేసి డే 1కి ధీటుగా అయితే వెళ్ళిందనే చెప్పాలి. విచ్ ఇస్ గుడ్ నెంబర్ అని చెప్పొచ్చు ఇక్కడైతే. నెక్స్ట్ ఇక సీడెడ్ విషయానికి వస్తే సీడెడ్లో వచ్చేసి రాజాసాబ్ చిత్రం దాదాపు డే 3 వచ్చేసి 2.1 కోటి పెట్టింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9 కోట్లు కావడంతో ఇప్పటికే 4 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక్కడ హిట్ అవ్వడం కష్టంగానే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో వచ్చేసి రాజాసాబ్ చిత్రం 3 రోజులు కాను దాదాపు 7 కోట్లు పెడితే ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 14 కోట్లు కావడంతో ఇంకా ఈ సినిమా గ్రోత్ అయితే చూపించాలి. ఇక నెక్స్ట్ ఈస్ట్ అండ్ వెస్ట్ విషయానికి వస్తే ఈస్ట్ అండ్ వెస్ట్లో వచ్చేసి రాజాసాబ్ చిత్రం 3 రోజులు కాను దాదాపు 6.8 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 16 కోట్లు కావడంతో ఇక్కడ కూడా ఈ సినిమా హిట్ అవడం అయితే కష్టంగానే కనిపిస్తుంది. నెక్స్ట్ గా గుంటూరు విషయానికి వస్తే గుంటూరులో వచ్చేసి రాజాసాబ్ చిత్రం 3 రోజులు కలిపి 6.8 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 9.5 కోట్లు కావడంతో ఇక్కడ రేపటి నుంచి క్రూషియల్ గా చెప్పొచ్చు. రేపటి నుంచి ఎంత నెంబర్ వస్తే దాన్ని బట్టి ఈ సినిమా హిట్ అవుతుందో లేదో చెప్పగలం. ఇక నెక్స్ట్ వచ్చేసి వైజాగ్ విషయానికి వస్తే వైజాగ్లో వచ్చేసి రాజాసాబ్ చిత్రం 3 రోజులు కలిపి 10.8 కోట్లు కలెక్ట్ చేయగా ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 18 కోట్లు కావడంతో ఇంకా లాంగ్ రన్లో ఈ సినిమా ఇక్కడ 8 కోట్లు కలెక్ట్ చేయాలి. ఇక ఆంధ్ర మొత్తం మీద రాజాసాబ్ చిత్రం 3వ రోజు వచ్చేసి 8.3 కోట్లు కలెక్ట్ చేసింది. 3 రోజులు కలిపి ఆంధ్ర మొత్తం మీద రాజాసాబ్ చిత్రం 3 రోజుల్లో 21.22 కోట్లు కలెక్ట్ చేయగా ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 36 కోట్లు కావడంతో లాంగ్ రన్లో ఇంకో 16 కోట్లు కలెక్ట్ చేయక తప్పదు. ఇక నెక్స్ట్ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో వచ్చేసి ఈ సినిమా 3 రోజులు కలిపి దాదాపు 16 కోట్లు పెట్టడంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 38.2 కోట్లు కావడంతో తెలంగాణలో వచ్చేసి ఈ సినిమా బిగ్గెస్ట్ ఫ్లాప్గా అయితే నిలవబోతుంది. ఇక ఏపీటీజీ ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద రాజాసాబ్ చిత్రం 3 రోజులు కలిపి దాదాపు 55 కోట్ల షేర్ మరియు 110 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఒక ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద. ఇక్కడ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 120 కోట్లు కావడంతో లాంగ్ రన్లో మరియు 60 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయాలి. ఇక్కడ హిట్ అవ్వడం కష్టంగానే కనిపిస్తుంది ఆంధ్ర తెలంగాణలో. చూస్తుంటే లాంగ్ రన్లో పెద్ద ఫ్లాప్గా నిలిచేటట్టే కనిపిస్తుంది. సినిమా హిట్ అవ్వాలంటే ఖచ్చితంగా మన సంక్రాంతి 3 రోజులు కూడా ఈ సినిమా బాగా కలెక్ట్ చేయాలి. అండ్ ఒక్కొక్క రోజు వచ్చేసి దాదాపు 80 నుంచి 90 కోట్లు కలెక్ట్ చేస్తేనే ఈ సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఒక్కసారి ఓవర్సీస్ చూసుకుంటే అదే అమెరికాలో వచ్చేసి ఈ సినిమా ఇప్పటి వరకు
$3.1 మిలియన్ కలెక్ట్ చేసింది అనమాట 3 days కలిపి. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 మిలియన్ కావడంతో ఇక్కడ హిట్ అవడం కూడా కష్టంగానే కనిపిస్తుంది అమెరికాలో కూడా. సో ఈ విధంగా రాజాసాబ్ చిత్రం ఎక్కడ చూసినా సరే 3 రోజులు కలిపి ఎక్కడ బ్రేక్ ఈవెన్ కి అయితే ఇంకా దగ్గర అవ్వట్లేదనే చెప్పాలి. ఇంకా ఈ సినిమా హిట్ అవ్వాలంటే భారీ మొత్తంలో కలెక్ట్ చేయాలి. అండ్ ఈ సినిమా బడ్జెట్ 400 కోట్లు కావడంతో ఈ సినిమా అయితే మాత్రం ప్రెసెంట్ ఇప్పుడైతే ఫ్లాప్ దిశగా దూసుకెళ్తుంది. మరేమన్నా సంక్రాంతికి ఏమన్నా ఈ సినిమా కన్నా మంచిగా కలెక్ట్ చేస్తే లాంగ్ రన్లో ఏమన్నా యావరేజ్ ఆర్ ఫ్లాప్ అయ్యే ఛాన్సులు తక్కువగా ఉంటాయి, యావరేజ్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. మరి చూడాలి రాజాసాబ్ చిత్రం లాంగ్ రన్ ఎంత కలెక్ట్ చేసిందో. మీరేమంటారో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో అయితే కలుద్దాం.